ఒప్పందం అవగాహన ఒప్పందం MAO 1 ఇటీవలి అభివృద్ధిలో డిజిటల్ చెల్లింపులపై దృష్టి సారించి భారతదేశం మరియు నేపాల్ తమ ఆర్థిక సహకారాన్ని బలపరిచాయి. ఈ చొరవ సరిహద్దు లావాదేవీలను క్రమబద్ధీకరించడం మరియు రెండు దేశాల పౌరులకు సౌకర్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 2. నీతి ఆయోగ్ మరియు మెటా కింద అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎయిమ్ వ్యూహాత్మకంగా ముఖ్యమైన పాఠశాలల్లో ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్లను FTLS స్థాపించడానికి దళాలు చేరాయి. ఈ సహకారం భవిష్యత్ సాంకేతికతలకు ప్రాప్యతను ప్రజాస్వామీకరించడం మరియు విద్యార్థులలో ఆవిష్కరణలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 3. భారతదేశం కొత్త మరియు కీలకమైన ప్రాంతాలకు సహకారాన్ని విస్తరించడం ద్వారా దక్షిణ కొరియాతో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సియోల్లో జరిగిన 10వ భారతదేశం దక్షిణ కొరియా జాయింట్ కమిషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. తన దక్షిణ కొరియా ప్రత్యర్థి చో టే-యుల్తో సమావేశానికి అధ్యక్షుడుగా జైశంకర్ రక్షణ, సైన్స్ మరియు టెక్నాలజీ, వాణిజ్యం మరియు ప్రజల నుండి ప్రజల మార్పిడితో సహా వివిధ అంశాలపై జరిగిన సమగ్ర మరియు ఉత్పాదక చర్చలను హైలైట్ చేశారు. 4. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI, బ్లాక్ చైన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతపై ఉమ్మడి పరిశోధన చేయడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc-తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ సహకారం ఫిన్టెక్ సెక్టార్లో ఆవిష్కరణలను నడపడానికి, డీప్ టెక్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం NPCI-IISc సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. 5. ఎయిర్ బస్ విమానయాన పరిశ్రమలో ప్రముఖ పేరు, నిపుణులకు అధిక నాణ్యత విమానయాన శిక్షణను అందించడానికి గౌరవనీయమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై IIM ముంబై-తో గణనీయమైన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ సహకారం విమానయాన రంగంలో ఔత్సాహిక మరియు పనిచేసే వ్యక్తులలో పరిశ్రమకు సిద్ధంగా ఉన్న నైపుణ్యాలను పెంపొందించే దిశగా కీలకమైన దశను సూచిస్తుంది. 6. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ సహకారంతో అథ్లెట్ల రిక్రూట్మెంట్, ప్రమోషన్ మరియు ఇన్సెంటివ్ మెకానిజమ్స్లో గణనీయమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ చొరవ క్రీడా ప్రతిభను పెంపొందించడానికి మరియు క్రీడలను లాభదాయకమైన కెరీర్ ఎంపికగా మార్చడానికి ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. 7. భారతదేశం మరియు స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే మరియు లీచ్టెన్స్టైన్లతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం పై సంతకం చేశాయి. ఈ ఆధునిక మరియు ప్రతిష్టాత్మక ఒప్పందం ఐరోపాలోని 4 అభివృద్ధి చెందిన దేశాలతో భారతదేశం యొక్క మొట్టమొదటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని FTA సూచిస్తుంది. ఇది గణనీయమైన ఆర్థిక అవకాశాలను అందిస్తుంది మరియు స్వేచ్ఛా వాణిజ్యం మరియు ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహిస్తుంది. 8. NTPC మరియు దాని పునరుత్పాదక శక్తి విభాగం NGEL జైపూర్లో రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ RVUNL తో నాన్ బైండింగ్ అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. ఈ ఒప్పందాలు ఛబ్రా థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని మరియు వ్యయ సమర్థతను మెరుగుపరచడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తాయి. విద్యుత్ ఉత్పత్తిని ఆధునీకరించడానికి మరియు మెరుగుపరచడానికి ప్రస్తుత అవస్థాపనలో సూపర్ క్రిటికల్ యూనిట్లను ఏకీకృతం చేయడానికి మార్గాలను అన్వేషించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. 9.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలోని యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ యుఎస్ఓఎఫ్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రసార భారతి మరియు డిపార్ట్మెంట్ యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ చొరవ కోసం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ తో త్రైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రమోషన్ కోసం 10 మార్చి 12, 2024న భారతదేశం మరియు డొమినికన్ రిపబ్లిక్ మధ్య దౌత్య మరియు ఆర్థిక సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయి జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ స్థాపనకు సంబంధించిన ప్రోటోకాల్గా జెఇటిసిఓ సంతకం చేయబడింది. శాంటో డొమింగోలోని డొమినికన్ రిపబ్లిక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 11 రైతులు, ఆగ్రో ప్రాసెసర్లు మరియు మైక్రో ఎంటర్ప్రైజెస్లకు ఆర్థిక సహాయం అందించడానికి గ్రెయిన్ కామర్స్ ప్లాట్ఫారం ఆర్యా.ఏజీ సివలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కలిసి పనిచేసింది. ఈ భాగస్వామ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గిడ్డంగి రసీదు ఫైనాన్సింగ్లో ఇండియన్ రూపీ 200 కోట్లకు పైగా సులభతరం చేయడం, వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలో ఆర్థిక చేరికను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 12 సింగపూర్ సంస్కృతి, కమ్యూనిటీ మరియు యూత్ మంత్రి మరియు రెండవ లా మంత్రి ఎడ్విన్ టోంగ్ ఎస్సి మరియు భారతదేశం యొక్క న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంతకం చేసిన మావ్ ద్వారా భారతదేశం మరియు సింగపూర్ చట్టం మరియు వివాద పరిష్కార రంగంలో తమ సహకారాన్ని పటిష్టం చేసుకున్నాయి. ఈ ఒప్పందం అంతర్జాతీయ వాణిజ్య వివాద పరిష్కారం వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 13 వికలాంగుల సాధికారత విభాగం డిఇపిడబ్ల్యుడి, పబ్లిక్ స్పేస్లు మరియు భవనాల్లో వికలాంగుల అప్లు, చేరిక మరియు ప్రాప్యతను మెరుగుపరచడానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్ తో సహకరిస్తోంది. ఈ భాగస్వామ్యం నిర్మాణ పద్ధతుల్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది మరియు అప్ల అవసరాలకు అనుగుణంగా వాతావరణాలను రూపొందించడం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 14 ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ఆటోమోటివ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన దశలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ఐఐటి రూర్కీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 15 సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ మరియు యూరోపోల్ నేరాలను ఎదుర్కోవడానికి మరియు రెండు ఏజెన్సీల మధ్య సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన వర్కింగ్ అరేంజ్మెంట్లోకి ప్రవేశించాయి. ఈ సహకార ప్రయత్నం బహుళజాతి నేర నెట్వర్క్ల ద్వారా ఎదురయ్యే ఆధునిక రోజు సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ భాగస్వామ్యాల ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. 16 టెక్ మహీంద్రా మరియు ఐబిఎం సింగపూర్లో సినర్జీ లాంచ్ని ప్రారంభించేందుకు దళాలు చేరాయి. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని సంస్థలకు డిజిటల్ అడాప్షన్ను వేగవంతం చేసే లక్ష్యంతో ఉంది. ఈ సహకారం వివిధ పరిశ్రమలకు విశిష్ట పరిష్కారాలను అందించడానికి మరియు ఆవిష్కరణలను నడపడానికి నెక్స్ట్ జెన్ టెక్నాలజీలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంది. 17 ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ దిగ్గజం ఎన్టీపీసీ జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ జేబీఐసి తో మొత్తం $200 మిలియన్ జేపీవై 30 బిలియన్ లేదా సుమారు రూ. 1650 కోట్లు విదేశీ కరెన్సీ రుణాలను పొందేందుకు ఒక ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ ఫైనాన్సింగ్ ఏర్పాటు ఎన్టీపీసీ తన పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పెంపొందించే ప్రయత్నంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 18 స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ఇంటర్
పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) ఈవెంట్ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం తమ ఆర్మేనియన్ సహచరులతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. 19 షాట్కామ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సియా) ఇండియా మరియు అబ్రాసాట్ బ్రెజిలియన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ అంతరిక్ష రంగంలో పురోగతిని సాధించేందుకు బలగాలు చేరాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం భారతదేశం మరియు బ్రెజిల్ మధ్య సహకారాన్ని పెంపొందించడం మరియు వినూత్న వెంచర్లు మరియు సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 20 భారతదేశపు ఏరోస్పేస్, న్యూ స్పేస్ మరియు డిఫెన్స్ (ఏఎస్డి) పరిశ్రమను పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న ఒక ముఖ్యమైన చర్యలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై (ఐఐఎం ముంబై) ప్రముఖ యూరోపియన్ ఏరోస్పేస్, న్యూ స్పేస్ మరియు డిఫెన్స్ ఏఎస్డి యాక్సిలరేటర్ అయిన స్టార్బర్స్ట్ తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సహకారం భారతదేశంలో ఏఎస్డి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం, రెండు సంస్థల యొక్క వనరులు మరియు నైపుణ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.